శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 16 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. ఆరుద్ర నక్షత్రం ఉదయం 6:46 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. అంటే దాదాపుగా రోజంతా పునర్వసు నక్షత్రమే ఉంది. మంగళవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. పూర్తిగా అనుకూల ఫలితాలు రావాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు కానీ, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు కానీ పెట్టుకుని వెళితే పనులు తొందరగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది కొంతవరకు అనుకూలత. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటానికి సంబంధించిన చర్చలు చేయొచ్చు, కానీ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోకూడదు. రియల్ ఎస్టేట్ డీల్స్ చేసుకోకూడదు, కానీ డీల్స్కి సంబంధించిన చర్చల వరకు చేసుకోవచ్చు. సోదరులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువు కుంభంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ప్రధానంగా రోజంతా పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి దాని అధిపతి గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాంఘిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ప్రధానంగా రోజంతా పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి పునర్వసు మంచిది. దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి ఆచరించడానికి కూడా పునర్వసు మంచిది. తీర్థయాత్రలకు, ముఖ్యమైన పుణ్యక్షేత్ర సందర్శనాలకి చాలా అద్భుతమైన నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఎందుకంటే ఇది గురు నక్షత్రం కాబట్టి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు గురు నక్షత్రంలో ప్రారంభిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి పునర్వసు మంచిది. అయితే వారం మంగళవారం కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో బండి కానీ కారు కానీ కొనకూడదు. బాగా ఎమర్జెన్సీ ఉంది అనుకుంటే నక్షత్ర బలాన్ని బట్టి ముందుకెళ్ళచ్చు. అలాగే రకరకాల విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి శివదీక్షలు తీసుకోవటానికి కూడా అనుకూలం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో సామాన్యమైన ధనలాభం ఉంది. ఉద్యోగ రంగంలో కూడా సామాన్యమైన ధనలాభమే ఉంది. కాబట్టి వృత్తిపరంగా ఎంతో కొంత ధనలాభం అయితే ఉంది. అద్భుతమైన ధనలాభం లేదు, ధన నష్టం లేదు, కానీ సామాన్యంగా ధనలాభం పొందే సూచనలు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండాలి అన్న సూక్తిని పాటించండి. చెడ్డవారితో, దుర్మార్గులతో గొడవ పడకండి. గొడవ పడితే వాళ్ళు మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెడ్డవారితో గొడవ పడకుండా సామరస్యంగా ఉండే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకు ఈరోజు ప్రధానంగా మనోవేదన ఉంటుంది. ఏదో ఒక విషయంలో మనసుకు చింత, బాధ ఉంటే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన వ్యతిరేక ఫలితాలు మాత్రం ఉంటాయి. మీ తెలివితేటలు, మీ సమయస్ఫూర్తితో ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీర్చగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా చంచలత్వం ఉంటుంది, అస్థిరత్వం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. గొప్పవారితో పరిచయాలు, వాళ్ళ దర్శనాలు మంచి అనుకూల ఫలితాలను సింహరాశి వాళ్ళకి ఈరోజు కలిగింపజేస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏదో ఒక ఆపద మీ వెన్నంటే ఉంటుంది. అటువంటప్పుడు ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ముందడుగు వేయటం ద్వారా
ఆపదలన్నీ మబ్బులు వేడిపోయినట్లు వేడిపోతాయి. అయితే బంధువులకి సంబంధించినటువంటి ఒక వార్త మీ మనసుకి బాధను కలిగింపజేస్తుంది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలని చేసే అన్ని ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలే ఉన్నాయి. విదేశీ వస్తువులు కూడా కొనుగోలు చేసే సూచనలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గొప్ప గొప్ప ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలనే ఆలోచనలకు శ్రీకారం చుట్టి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి. దాంపత్యంలో అన్యోన్యత వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృధా సంచారాలు కనిపిస్తున్నాయి. అంటే అనవసరంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలు పక్కన పెట్టండి. అనవసరమైన ప్రయాణాలన్నీ వదిలిపెట్టి అవసరమైతేనే ప్రయాణం చేస్తే లాభాలు వస్తాయి. అలాగే ధనం కోసం రకరకాలుగా అన్వేషణ చేస్తూ ఉంటారు. మీ అన్వేషణ ఫలిస్తుంది. ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇంట్లో విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో అనుకూలత ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి మాత్రం ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అప్పులు ఏదో ఒక విధంగా తీర్చగలుగుతారు. ధనం కలిసి రావటం వల్ల పెద్ద పెద్ద అప్పుల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే మీనరాశి పురుషులకు కానీ మీనరాశి స్త్రీలకు కానీ వేరే స్త్రీల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ధన వ్యయం ఉంది. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం సాం శరవణ భవ. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. ఆపరేషన్లు చేయించుకుంటే చాలా మంచిది. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. కుజహోరలో కోర్టు సంబంధమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే కుజహోర ఉన్న సమయంలో గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకుంటే మంచిది. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయడానికి కుజహోర మంచిది. ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవటానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.